జగన్ మామయ్య వీళ్ళని పెట్టుకోకయ్యా, వీళ్ళు నీ పక్కపొంటి ఉంటే నాశనం అయ్యా. పైనున్న సూర్యుని దగ్గరికి వాళ్ళని పోతే కాలిపోతారు, కానీ కిందున్న సూర్యుడు మన జగనన్న సూర్యుని దగ్గరికి వాళ్ళన్న చుట్టుపక్కల పోతే కారు కింద పడతారు. హాయ్ అందరికి జై హింద్. సో నా అభిమాన రాజకీయ నాయకుడు శ్రీ జగనన్న. సో జగనన్న ఇక్కడ ఉండాల్సిన జగనన్న సడన్లీ ఇక్కడ పడిపోయిండు. సో ఆ పడిపోయిన కారణాలు, అలాగే జగనన్నని ఇలా పడగొట్టిన కొన్ని సందర్భాలు, అలాగే జగనన్న ఎన్నుకున్న జగనన్నని చాలా ముందుగా నడిపిస్తున్న కొంతమంది జగనన్న టీమ్స్ ఎవరైతున్నారో సో వాళ్ళు జగనన్న ఎంత మంచిగా హైలైట్ చేస్తుల్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, అందరు రెడీగా ఉండండి. సో ఈ వీడియోలో వచ్చేసి ముగ్గురు మాటలు ఇందాం మనం. సో అలాగే చంద్రబాబు నాయుడు సింగపూర్ పోయింది కదా, సో ఆ సింగపూర్ సంబంధించి కూడా 2 క్లిప్లు ఉన్నాయి, చూడండి, మజా వస్తుంది మీకు. చూడండి, ముందుగా మన పెద్దన్న మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే మంచిగా మాట్లాడతాడు. నాకు ఈయన గంభీరమైన వాయిస్ నాకు చాలా ఇట్లా ప్రోత్సహించుకుంటుంది. అంటే నాకు ఒక రోజు ఒక పని చేయాలంటే ఇతను వాయిస్ వింటే నాకు స్వామి వివేకానంద వాయిస్ విన్నట్ట గంభీరంగా అనిపిస్తుంది. మీరు కూడా చూస్తారా అతని వాయిస్? చూడండి, సారీ వినండి. అండ్ ఇక్కడ చూపిస్తాను ఇమేజ్, మీరు కూడా చూడండి. సరేనా, చెప్పండి. నాయన పవన్ కళ్యాణ్ నీకు ఒక దండం రా నాయన. బాబు పవన్ కళ్యాణ్ నీకు ఒక దండం రా బాబు, నువ్వేం నాయకుడు రా స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేసావు? ఇతనే నా సోదరుడు, నా చిన్నప్పటి ఫ్రెండ్. చూడండి ఇంకా ఏమంటాడు. ఏడున్నా అన్న రా. సిగరెట్లు కాదు, మానలేకపోతే మీకోసం సిగరెట్లు ఎక్కువ కాల్చేవాడంట. సిగరెట్లు అంటే ఆయనకి సరదా అంట. అలాంటి ఆయనతో సింగపూర్ దేశం సిగరెట్లు మానిపించేసిందంట. ఇదేంటంటే ఒక స్టోరీ ఎటు తిరిగి చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ మనం ఒక స్టోరీ అల్లి పాడేద్దాం గంతే. మంచి చెప్తాడు అన్న. స్పీచ్లు చాలా బాగుంటాయి, నాకు నచ్చుతాయి. నేను ఇంత మంచి స్పీచ్, ఇంత మంచి నవలలు ఈడ ఏ బుక్స్లో కూడా చదవలేను. అది మజా వస్తాయి. వినండి. సింగపూర్ గురించి చెప్తుండే. సింగపూర్ లో సిగరెట్ తాగితే $500 ఫైన్ అంట. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, బాబు గారు మీరెందుకు మన ఆంధ్రప్రదేశ్ యువతని సిగరెట్లకు బాడీ చేయని వాళ్ళని సింగపూర్ తీసుకొని వెళ్దాం లేదు? వీళ్ళని అక్కడికి తీసుకొని వెళ్తే సిగరెట్లు మానేస్తారు కదా. 14 ఏళ్ళు సీఎం, మళ్ళీ ఇప్పుడు సీఎం, మీరు ఎందుకు సిగరెట్లు తాగుతుంటే ఫైన్ వేయడం లేదు? సింగపూర్ లాంటి రాజధాని కట్టాలంటున్నారు కానీ సింగపూర్ లో ఉన్న రూల్స్ మీరు ఎందుకు పాటించడం లేదు? అయితే ఇంకా రాజధాని కట్టలేదు కాబట్టి ఈ రూల్స్ పెట్టలేదా, లేదా అసలు రాజధాని కట్టినా ఇలాంటి రూల్స్ పెట్టరా? మీరు ఏమైనా సరే 2029 లోపల మన ఆంధ్రప్రదేశ్ యువతనంతా సింగపూర్ కి తీసుకుని వెళ్ళి మీరు సిగరెట్ మాన్పు చేయాలి బాబు గారు. సింగపూర్ సిగరెట్ల గురించి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు భయ్, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, ఏదో టైం పాస్ గా మజాక్ మస్తీలా అది పోతుంది. అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడతారు. అన్న డైరెక్ట్ సరే ఇక నెక్స్ట్ టైం మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకొద్దాం, డైరెక్ట్ మనని చంద్రమండల్కే తీసుకుపోతాడు. సరేనా, మీరు అందరికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చంద్రమండలంకే డైరెక్ట్ తీసుకుపోతాడు. సింగపూర్ ఇలాంటి అద్దు మనది. సరేనా, ఇతని అద్దు వాయిస్ మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది, నాకు నచ్చుతుంది. అండ్ ఇంకొకటి సింగపూరే, ఇంకో సింగపూర్ సిబిఎన్ సార్ చెవుల పువ్వు ఓలు పెడుతుళ్ళు, ఎవరు పెట్టించుకుంటుళ్ళు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే, ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారు అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి సింగపూర్ వాళ్ళకి 52% షేర్ ఇస్తా, ఏపీ గవర్నమెంట్ 48% షేర్ తీసుకుంటుంటే ఇది సింగపూర్ వాళ్ళు మనకి ఫ్రీగా ప్లాన్ వేసి ఇచ్చినట్టు అవుతుందా సార్? వాళ్ళు మీ చెవుల పువ్వులు పెడుతున్నారా లేదా మీరు మాకు పెడుతున్నారా? ఎవరు చెవుల పువ్వు పెడతారే, నువ్వే జగనన్న చెవుల పువ్వు పెడుతున్నావు అంతే, ఏదో ఒకటి మాట్లాడి. ఆ రోజున్న ప్రధానమంత్రి గారు లీ గారు అయితే చెప్పిండు, మంచిగా చెప్పిండు. ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారు అయితే ఇమ్మీడియట్ గా అది మొత్తం వినలేడు పాపం. ఇట్లా అన్న జగనన్న ఇలాంటి వాళ్ళని నమ్ముకోకే, 11కి వెళ్ళి మరి నెక్స్ట్ టైం ఒక్కటి కూడా వచ్చేటట్లేదు. అదే వీళ్ళని నమ్ముకోకే జగనన్న, కొంచెం వీళ్ళకి దూరం ఉండు. వీళ్ళు పుట్టినే దొరుకుతుండ్రు అన్న, దొరకద్దు, ఏదైనా చేస్తే దొరకద్దు. తెలుసు కదా అభిమాన యూట్యూబర్ ప్రశ్న అన్న పర్ఫెక్ట్ మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే
ఇక పోనీ అతని గురించి ఈ వీడియోలు ఎందుకు కానీ చూసిగా మీరే విన్నారు కదా. సో చంద్రబాబు నాయుడు చెప్పిండు అప్పుడున్న ప్రధానమంత్రి లీ గారు మాకు మంచి రిలేషన్ ఉండే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, ఫ్రీగా తయారు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిండు. సో ఇతను ఇది అది అన్నీనాక అప్పుడున్న లీ అనినాక ఓన్లీ గిట్ల 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 అని అంతే. ఏం చేద్దాం, ఉంటారు గీసొంటోళ్ళు, నేర్చుకుందాం, చూడాలి. మా అన్న ప్రశ్న మంచి అంటారు, చూద్దాం సార్ నేర్చుకుందాం గిట్లా. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, ఇది ఇది ఇంకా మంచి హైలైట్ ఉంటుంది. ఇది ఇది మీరు అందరు వినాలి, అందుకొరకు ఇతన్ని లాస్ట్ పెట్టినా నేను. సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఆపాలనుకోవడం కూడా అబ్బా 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 అబ్బా, సినిమాలో డైలాగులు ఇవి అంతే. సరే ఏంటాడు, ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారు, ఆపాలనుకుంటే ఆగేవాళ్ళ కాదు కాదు చేయాల్సింది ఒకటే, ఆ సూర్యుడి పక్కన ఎవరు వెళ్ళకోకుండా అంతవరకు ఇది సెక్యూరిటీ కల్పించడం. ఇది ఇది ఒక్క ఇచ్చాడు. ఇది 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 వాస్తవమే. సూర్యుని దగ్గరికి వాళ్ళు పోవద్దు, పైన సూర్యుని దగ్గరికి వాళ్ళని పోతే కాలిపోతారు. కానీ కిందున్న సూర్యుడు, మన జగనన్న సూర్యుని దగ్గరికి వాళ్ళన్న చుట్టుపక్కల పోతే కారు కింద పడతారు. ఇది ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది మంచి చెప్పిండు. మళ్ళీ ఒకసారి ఇది మజా వచ్చింది నాకు. ఏడున్నా అన్న సూర్యుడి పక్కన ఎవరు వెళ్ళకోకుండా అంతవరకు సెక్యూరిటీ కల్పించడం. కల్పించడం దూరంగా ఉండేవాళ్ళు దూరం కూర్చోడం, అది పాసిబుల్ అవుతుంది. కానీ సూర్యుడిని కనపడకుండా చేస్తూ ఉంటే అన్న ఈతని ఫోటో కూడా ఇక్కడ పెడతా. ఇక ఇది గిసంటి వీడియోలు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇంకా ఏ పోనీ అన్నా జగన్ అన్న, ఇలాంటి వాళ్ళని నమ్మకే, ఇలాంటి వాళ్ళని పక్కన నెట్టుకున్నావు అనుకో, ఆ స్థాయికి వెళ్ళి ఈ స్థాయికి వచ్చినావు, ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళి మళ్ళీ ఏ స్థాయికి పోతావు మరి డౌట్. జగనన్న కొంచెం నా తరపు చర్య, ఎందుకంటే నువ్వు నా అభిమాన పొలిటికల్ లీడర్వి నువ్వు. సో ఎట్లయినా చెప్పడం, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. సో అందుకొరికి అన్న జగనన్న పెట్టుకోకే, జగన్ మామయ్యా వీళ్ళని పెట్టుకోకయ్యా, వీళ్ళు నీ పక్కపొంటి ఉంటే నాశనం అయ్యా, ఈనయ్యా. ఓకేనా? సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.